ఈ 5 సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది అంటుంది. ఈ 5 సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయం మనం. నేను 18, 16, 15 నుంచి 16 ఏళ్ల నుంచి 24, 25 ఏళ్ల వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనిషిలో. చాలా కీలకమైంది. చదువుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద నిలబడగలగాలి, ఉపాధి అవకాశాలు ఉండాలని తపన పడతాం మనందరం. రాజకీయ నాయకులకి కానీ ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు. 5 సంవత్సరాలే కదా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాం ఓదార్పు యాత్రలో. ఇప్పుడు నేను కంప్లీట్ చేయక్కర్లా, నిలబెట్టుకోకర్లా, బాధ్యతగా మాట్లాడక్కర్లా, కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. మీరు రోడ్ల మీద పడలేరు. నేను మీకోసం, మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను. ఒక మనిషిని గెలుపుల్లో మీరు అసెస్ చేయకండి. నేను ఓడిపోయి నుంచున్నాను, గుర్తుపెట్టుకోండి. దశాబ్దం కాలం చాలా కష్టమైంది. దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం. నేను భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం అయిపోయినాయి, పొల్యూట్ అయిపోయినాయి, కరప్ట్ అయిపోయినాయి అని ఒక యువతరం నమ్మట్లేదు రాజకీయాలని. తిరిగి మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీదైన పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే నిలబడే వ్యక్తులు ఉండాలి. అంటే దెబ్బ తిన్నా కానీ నుంచునే వ్యక్తులుంటే యువత మారుతుందని నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం. నేను మీకోసం నేను సినిమాల్లో కనుక ఉండుంటే నేను ఇంత ఇబ్బంది పడక్కర్లా. సినిమా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది. నేను ఒక్కనే బతుకుతా, 100 కోట్లు సంపాదించుకోవచ్చు, ఏదో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయొచ్చు, కానీ నా తృప్తి ఇవ్వలేదు. నేను మీ భవిష్యత్తులో మీకు ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తే నేను సంపాదించిన డబ్బు కంటే కూడా కొన్ని 100 రెట్లు ఎక్కువ. అది మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కదా. నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలాగా మనస్ఫూర్తిగా మీకోసం నేను కృషి చేస్తాను. మీరు చూడండి, నేను ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే అంటే మీరు నన్ను చూడాల్సింది, ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరు